ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము. ఏడుపాయలు మంజీరా నది 7 పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి ఉదయాన్నే 4 గంటలకు విశేషమైనటువంటి అభిషేకము. తదనంతరం అమ్మవారికి శాకాంబరి దేవి రూపంలో అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా, అందరూ కూడా క్షేమంగా, పాడి పంట వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి. అదేవిధంగా ఆషాఢ మాసం లోపల ఈ యొక్క శాకాంబరి అమ్మవారి అలంకరణ చేయడం వల్ల వచ్చేటువంటి వ్యాధులు గాని అన్నీ కూడా తొలగిపోయి వర్షాలు అధికంగా పడతాయని చెప్పి శాస్త్ర వచనము. ఉదయం నుండే కూడా ఈ యొక్క ఏడుపాయలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఉదయాన్నే వచ్చి మంజీరా నదీ పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ యొక్క ఏడుపాయల వనదుర్గా అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా దినదినాభివృద్ధిగా ఇక్కడ అభివృద్ధి చెంది